Make some noise. Yes, so the roar of Ruslan అంటూ రుస్లాన్ టీమ్ మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. రుస్లాన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను ఐ థింక్ స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు అనుకుంటా. ఆల్రెడీ ట్రైలర్లో సునీల్ శెట్టి గారు అడిగారు అండ్ ఆయుష్ శర్మ ఆన్సర్ కూడా చెప్పారు, రుస్లాన్ అంటే ది లయన్ అని చెప్పేసి. సో ఆ లయన్ రోర్ ఎలా ఉండబోతోంది, రుస్లాన్ రోర్ ఎలా ఉండబోతోంది, ఎలా మనకి వినిపించబోతోంది అని చెప్పి April 26th నుంచి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. సో దట్స్ అన్ అమేజింగ్ ట్రైలర్ మనం ఇప్పుడే చూసాము. అండ్ Ayush Sharma, I must tell you, you are killing it. Nizanga. Be it the looks, be it dance, be it stunts, action, everything, the emotions especially, you are just killing it. We are very much looking forward to see you through this Ruslan. And Shushri, asala anta beautiful screen presence undi ante ma eyes glue అయిపోతున్నాయి. It's hard to take rest away from you. So we hope to see you in this wonderful role. And of course Jagapathi Babu garu ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా హార్టీ వెల్కమ్ టు యూ జగపతి బాబు గారు. అండ్ డెఫినెట్గా జగపతి బాబు గారు చేశారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఫాదర్ రోల్ అని మనకి అక్కడే ఒక ధీమా వచ్చేసింది అనమాట. అండ్ మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యునో సో మచ్ ఎమోషన్స్ ఉన్న రోల్లో మనకి కనిపించబోతున్నారు అని చెప్పేసి. సో ట్రైలర్ చూసినా ఈవెన్ ఈ పోస్టర్ టైటిల్లో చూసినా అర్థమవుతుంది ఒక మ్యూజిషియన్ అంటే గిటార్ నుంచి గన్ ఎలా పట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఇమోషన్స్ అండ్ జర్నీ అండ్ స్టోరీ ప్లాట్ చాలా చాలా ఉంది ఈ సినిమాకి అని ఒక వెరీ ప్రామిసింగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్. మరి ఈ సినిమా గురించి మెయిన్గా మనకి ట్రైలర్ చూడగానే అనిపించింది ఏంటి అంటే డెఫినెట్లీ ద ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పాలి. కేకే రాధామోహన్ గారు ఎప్పుడు ఏ సినిమాకి ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు మనకు తెలుసు. బట్ సార్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది సార్. అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, ఖచ్చితంగా థియేటర్ స్క్రీన్ పైన చూడాల్సిన ఒక విజువల్ స్పెక్టాక్యులర్గా యాక్షన్ సీక్వెన్సెస్ని పిక్చరైజ్ చేసిన విధానం కానీ చాలా చాలా అమేజింగ్గా ఉంది. సో గెట్ రెడీ గైస్, April 26th నుంచి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం మూవీని కంప్లీట్గా. అండ్ ఎస్, శ్రీనివాస్ గారు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ కేతన్ సోదా గారు ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. విశాల్ మిశ్రా గారు, రజత్ నాగ్పాల్ గారు అండ్ ఆకాష్ దీప్ సేన్ గుప్తా గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అంటే సాంగ్స్ అందించడం జరిగింది. అండ్ జి శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ ద సినిమాటోగ్రాఫర్. సో ఎస్, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్తో ఇంత వండర్ఫుల్ అవుట్పుట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము April 26th నుంచి. సో టీమ్ని నేను స్టేజ్ పైకి పిలిచే ముందు నేను ఒక్క విషయం మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు మన ఈవెంట్ ఇక్కడ ఈ స్టేజ్ పైన అయిపోగానే ఇమ్మీడియట్గా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. రుస్లాన్ అనే సినిమాలోని RUS లెటర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క లెటర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇందోర్లో R అనే లెటర్ని లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో U అనే లెటర్ని ప్రజెంట్ చేస్తూ లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో దానికోసం మనం ఇమ్మీడియట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాము. సో ఐ రిక్వెస్ట్ each and every media person to please join us immediately at the ground floor. Okay, so yes, this is clear. And ఈ ఆలస్యం చేయకుండా మనం టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో ముందుగా ఐ మే రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన ఇంత అద్భుతమైన సినిమాటిక్ వాల్యూస్తో, ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి చాలా చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్గా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఎంత కన్విక్షన్ అండ్ ప్యాషన్తో సినిమాల్ని నిర్మిస్తారో మనకు తెలుసు. సో కేకే రాధామోహన్ గారికి హార్టీ వెల్కమ్. కరణ్ లలిత్ భుతానీ గారు ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. కానీ ఇవాళ కొన్ని పనుల్లో బిజీగా ఉండి ఆయన ఇక్కడికి రాలేకపోయారు. కరణ్ గారు, వీఆర్ మిస్సింగ్ యూ హియర్ టుడే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ సుశ్రీ మిశ్రాకి వెల్కమ్ చెప్పేద్దాము. లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సుశ్రీ మిశ్రా. ఇగో ఇందాకే నాకు తెలిసింది అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ కూడా బాగా వచ్చంట, అందుకనే ఈ సినిమాలో మంచి యాక్షన్ సీన్స్ కూడా చేస్తుంది. అబ్బాయిలు కొంచెం జాగ్రత్త, ఓకే? అండ్ ఆఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా తన ఇన్క్రెడిబుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తోటి ఎలాంటి పాత్రకైనా సరే అంత అద్భుతమైన
స్పెషాలిటీని తీసుకొచ్చేటువంటి మన వెరీ ఓన్ జగపతి బాబు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. జగపతి బాబు గారు ఒక్క తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు, హీఈస్ లవ్డ్ బై ఎవ్రీ మూవీ ఆడియన్స్, మూవీ ఫ్యాన్ అనే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పర్సన్, ఇష్టమైన యాక్టర్ జగపతి బాబు గారు. అండ్ హీఈస్ హియర్ టుడే ఫర్ రుస్లాన్. కమాన్, ఒక్కసారి ఓ వేసుకుందామా జగపతి బాబు గారికి. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక రుస్లాన్ సినిమాతో తెలుగు వాళ్ళ కొత్త హార్ట్ థ్రాబ్గా మారబోతున్నటువంటి ద వెరీ టాలెంటెడ్ ఆయుష్ శర్మకి హార్డీ వెల్కమ్ చెప్పేద్దాము. ఐమ్ సారీ, యా, ఆయుష్ శర్మ సినిమా ద్వారా మన ముందుకి యాక్షన్ ఏంటి, డాన్స్ ఏంటి, ఇమోషన్ ఏంటి, ఒక కంప్లీట్ కాంబినేషన్ తోటి మనల్ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రుస్లాన్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు కూడా అంతిమ్ సినిమా ద్వారా కూడా మనం చూసాము ఆయుష్ శర్మని. ప్లీజ్ వెల్కమ్ ఆయుష్ శర్మ ఆన్ స్టేజ్. Also, I would like to welcome writer Shiva Garu on stage. Movie writer Shiva Garu, please join the stage. అలాగే శ్రీధర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీధర్ గారు, the team wants you here, so please join the stage. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా రుస్లాన్ టీమ్కి బెస్ట్ విషెస్ని అందించడానికి విచ్చేసినటువంటి మా చీఫ్ గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిద్దాము. మాస్టర్ఫుల్ స్టోరీ రైటింగ్ తోటి, ప్లాట్ లైన్స్ తోటి తెలుగు సినిమాని బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల ద్వారా వరల్డ్ వైడ్ ఆడియన్స్ చెంతకి చేర్చినటువంటి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ బజరంగి భాయిజాన్ లాంటి ఒక బ్యూటిఫుల్, సెన్సిబుల్, మెమరబుల్ ఫిల్మ్ని కూడా సల్మాన్ ఖాన్ గారితో అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి హార్డీ వెల్కమ్. శ్రీధర్ నెక్కంటి గారు, వీ వాంట్ యూ ఆన్ స్టేజ్. Hearty welcome to you, sir. Done? Channels? No? ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా దివేష్ మాధుర్ జీ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? Yes, he is coming. శ్రీధర్ నెక్కంటి గారు,
అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు స్టేజ్ పైన. ఒక్కసారి ఫోటో కోసం రండి ప్లీజ్. శ్రీధర్ గారు ఆపేయమంటారా, వస్తున్నారా? వేర్ ఇస్ హి? ఓకే, డన్. ఓకే, అయితే సో ముందుగా టీమ్ మెంబర్స్ మాటలు వినేద్దాము. ఐ థింక్ టు స్టార్ట్ విత్ రైటర్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. శివ గారు ప్లీజ్. इस पिक्चर में सब लोगों ने बहुत मेहनत की है. सबसे ज़्यादा मेहनत आयुष सर ने की है और उनसे ज़्यादा मेहनत राधा मोहन सर ने की है, जो इतना खर्चा किया, इतना रिस्क लिया है. और जो जो कमर्शियल एलिमेंट्स होते हैं इसमें सब कुछ A to Z. ये फिल्म इट विल बी लाइक फुल मिक्स नवरस सब कुछ है इसके अंदर. एंड थैंक्स टू आयुष सर, thanks to Radhamohan sir and the total team, and definitely you all will like this film. इसमें सब कुछ है जो आप लोगों को चाहिए. Thank you very much. All the best. Thank you. Thank you Shiva garu. And yes, Radhamohan garu. Yeah. అందరికీ నమస్కారం. హిందీలో నమస్తే జీ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ హిందీ. ఇస్ ఎ డెబ్యూ మూవీ. సో మన ప్రెస్ వాళ్ళంతా బాగా సుపరిచితం మా అందరికీను. సో ఈ హిందీలో మనం ప్రయాణం 2 సంవత్సరాల నుండి సాగుతుంది. ఈ సినిమా చాలా కష్టపడి బాగా తీసాము. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ దే రియలీ వర్క్డ్ వెరీ హార్డ్, కోఆపరేటెడ్ విత్ ది ప్రొడక్షన్ టీమ్, అండ్ దెన్ వీ గాట్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ విచ్ యూ సా ఎ గ్లిమ్స్ ఆఫ్ దట్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ఓన్లీ 2 minutes, but if you see 2 hours and 10 minutes, you will understand what exactly the movie is. It contains everything that a film goer wants. It has got emotion, it has got action, it has got good dialogues, it has got beautiful visuals. So everything that one wants to see, it is in the movie. So all the people should come to theatre, then only you will enjoy. It is a theatre experience that one should have. And please come and bless our movie. And 26th April it is releasing. And we are hoping that everyone will come and make this movie a great success. Thank you. Thank you, sir. Thank you so much. And Sushri Mishra. Me full name aithe nak tongue twister hai. Sushri Shreya Mishra. It's a little bit of a tongue twister. Yeah. Please take a step forward to speak. Yeah. Hi. Namaskaram. Thank you so much that you have found time for us and come and be a part of our celebration today. And Ruslan is such a special movie. We have put in so much hard work into it, and it has been made with so many people who have come together with so many dreams, and we cannot wait to show it to all you guys on 26th of April. Hyderabad is so special for me. The first schedule that we had of Ruslan started from here. And I'm so happy that we are back here to unveil the letter U from our Roar of Ruslan tour. And thank you so much for having us. I think Ruslan should be taking over right now. The real Ruslan. First of all, thank you so much. Thank you everyone for coming, all the people and especially the press. Before I talk about Ruslan, it's a very special moment I'm feeling right now because I'm standing with Vijender Prasad Garu, sir. It's a very, I don't know if sir remembers or not. I am standing on this stage because sir showed the faith in me for the first time. We were shooting, I was an assistant director in a movie called Sultan. And after Bajrangi, sir had come to Karjat to discuss further project with Salman Bhai. And sir was the first person who told him, I think you should launch him as an actor. So after that day is that my journey began, where I was sent off and I was supposed to train to be an actor because Vijender Prasad Garu was the first one who showed trust in me. And today he is here to bless our event and to bless Ruslan. I am really grateful, sir. I owe a career to you. Thank you so much, sir. Thank you.
Uh, I would also like to thank that more than anything, I would like to thank my Braveheart producer. I would like to call him the Braveheart producer because if there is something known as passion for films, Mr. Radhamohan is the definition of that. He believes in the movies, he believes in completing films, he believes in giving his heart and soul and dedication to it. And I'm so grateful. I'm so grateful today that I'm working under his banner because his banner has taught me a lot. And I'm so grateful that he gave me his opportunity. He believed in me to become Ruslan. And thank you so much, sir. I really believe that I'm eternally going to be grateful to you for giving me and entrusting me with this product. And I hope we all have made you proud. And I hope that when people come to the theaters, they will see what you have been giving your heart and soul into. There are times when I always say that, this movie is going to be great, this movie is this movie is that. I can only say this movie has everything for everyone. Please give it a shot. Just come to the theaters, enjoy this cinematic experience. And, sorry. And believe you me, once you do experience Ruslan in theaters, I hope and pray that you trouble Radhamohan sir to make a part 2 for it. Oh, we'll be waiting for that as well. Thank you so much, Ayush Sharma garu. And now I request Jagapati Babu garu to please speak. Ante మాట్లాడేస్తే సార్ అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు గారు మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ జగపతి బాబు గారు ప్రమోషన్స్కి బయటకు వచ్చారు అంటేనే వి నో దట్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిలిం అనమాట. సో అక్కడే సినిమా చాలా సక్సెస్ అయిపోయినట్టు. ఐఎమ్ ఇన్ ట్రబుల్ నౌ. హలో, ఇక్కడ కవర్ అయిపోతారు. కొత్త డైలాగ్ అన్నమాట. హలో ఎవ్రీబడి, అందరూ బాగున్నారా? చాలా కాలం అయింది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి. అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను. నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశ్రీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి. మనం రిటర్న్ గిఫ్ట్గా మన ప్రేమనిద్దాం. అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను, కానీ మామగారు వరుస అవుతారు ఈయన, సో కొంచెం తగ్గుతాను. సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే, నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు, సినిమా అనేది అందరూ ఉండాలి, అందరికీ మంచి పాత్ర ఉండాలి, అన్ని కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది. అండ్ ఆయుష్ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. సుశ్రీది కూడా. ఇట్స్ జస్ట్ నాట్ అ హీరోయిన్. ఒట్టి సాంగ్స్కి కాకుండా, ఒట్టి రొమాన్స్కి కాకుండా, షీ హెస్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్స్ సూపర్ హిట్. సో మీ అందరూ ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారనే నమ్మకం నాకుంది. సో లెట్ us hope the best for everybody. It's okay. I'm done. లవ్ యూ మిస్ అయిపోతారు సార్. లవ్ యూ అన్నారు కదా, మిస్ అయిపోతారు. కాదు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు ఫర్ దాట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారు, మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ టు ద టీమ్. హలో, ఇప్పుడు అమ్మాయి ముందుకు తెలుగులో మాట్లాడుతాను. అమ్మాయి ముందుకు వస్తుంటే అబ్బాయిలందరూ విజిల్స్ వేశారు. విజిల్స్ వరకు ఊరుకోండి, ఎందుకంటే నువ్వు లోపలికి వస్తుంటే 2-3 అమ్మాయిలు మూతులు ముక్కులు పగిలి అబ్బాయిలు అక్కడ ఏడుస్తూ కూర్చున్నారు. ఈ అమ్మాయి మాస్టర్ ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. దయచేసి కీప్ యువర్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ హెయిర్. యూ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? ఓకే అండి. శివ, ఐ నో హిమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. చాలా చాలా ప్యాషన్ ఉంది కథల మీద. నో హీ గాట్ ఎ వెరీ వెరీ గుడ్ బ్రేక్. ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అని చెప్పలేకపోతున్నానండి. ఇప్పటికి ఈ ట్రైలరు, ఈ టీజర్ చాలాసార్లు చూశాను, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ షోయింగ్ ఎ న్యూ డైమెన్షన్. Incidentally, what he said is right. Somehow, I mean, some time back when I was sitting in the Salman Bhai, he happened to be there. He introduced me as his brother-in-law. I think you were dabbling in direction at that time, no? Yeah. I said, what the hell are you doing with him? Make him a hero. He looks like a hero. Maybe. If any way that helped him, I am glad of it. Ayush, you did extraordinarily well. చాలా 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 బాగా చేశాడండి. చాలా మంచి భవిష్యత్తు ఉంది.
and of course for you. Don't break anybody's noses. రాధా మోహన్ గారు, ఐ నో హిమ్, చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు. సినిమాయే ప్రాణం ఆయనకి. సినిమాకి ఏది అవసరమైతే పెడతారు, దాన్ని చేయటమే కాకుండా ప్రమోషన్ అన్నింటిలోనూ పర్సనల్గా కేర్ తీసుకుని బాగా ప్రమోట్ చేస్తారు. సార్, ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. జగపతిబాబు గారు, మీకు ఏం చెప్పంటారు, నేను ఎన్నో హైట్స్ చూసేసారు మీరు. అండ్ యువర్ ప్రజెన్స్ విల్ మేక్ ద మూవీ స్పెషల్, అంతవరకు చెప్పగలను. జగపతిబాబు గారి ప్రజెన్స్ ఇన్ ద మూవీ, ఇట్ విల్ మేక్ స్పెషల్. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. Thank you so much. Your presence means a lot to the team. Thank you so much.